మాతృదేవోభవ. ఎంత అదృష్టముమ్మా నేను నెప్పటికింత లవంగగోరు నిశ్చింతగా పారు జీవనము చేకూరజేసితివి. ఎంత అదృష్టముమ్మ నేను నెప్పటికింత లవంగగోరు నిశ్చింతగా పారు జీవనము చేకూరజేసితివి. ఏమి ఇచ్చిని ఎంతటి దాని గొంతు జగన్మాత, ఏమి ఇచ్చిని ఎంతటి దాని గొంతు శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. ఎంత అదృష్టముమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 833వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక క్రీస్తు రుధిర బిందువు. గాంధీ జన్మనెత్తిన సందర్భాన్ని సాగర ఘోష కవి ఎంత అనుబంధంతో ఆత్మీయంగా వర్ణిస్తున్నాడో చూడండి. లోకంలో మహత్తర కార్యాలు సాధించినటువంటి మహానుభావుల్ని మనం అవతార పురుషులు అంటాం. గాంధీ అవతార పురుషుడైతే ఎవరెవరి అంశాలు ఆయనలో ఉన్నాయి. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషిపీఠము, ఒక శాంతి మంత్రపాఠము సకలం మునుగలసి గాంధీ జన్మమునెత్తెను. తనని భయంకరంగా హింసిస్తున్న వాళ్ళను కూడా క్షమించమని ప్రార్థించినటువంటి యేసుక్రీస్తు యొక్క నెత్తుడి బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర. ఆ కాలంలో రకరకాలుగా ఉజ్వలంగా ఉన్నటువంటి వైదిక ధర్మంలో అనుకోకుండా భయంకరమైనటువంటి హింస ప్రవేశించి, పిచ్చి నమ్మకాలు ప్రవేశించి, ఎన్ని పశువుల్ని వధిస్తే అంత గొప్పగా స్వర్గం వస్తుందనే మూఢమైన విశ్వాసాలు వ్యాప్తి చెందినప్పుడు అహింస పరమో ధర్మక అని జాతికి బోధించినటువంటి అవతార పురుషుడు బుద్ధుడు. ఇప్పటికి కూడా జాతి ఉద్ధరింపబడాలి అంటే శంకరాచార్య వంటి మేధాశక్తి, బుద్ధుడు లాంటి హృదయం కలిగి ఉండాలని మహానుభావుడు వివేకానందుడు చెబుతాడు. మన హృదయాల్లో బుద్ధుడు ఉండాలి. మన వాదనలో, మన మేధాశక్తిలో శంకరాచార్యం ఉండాలి. అంటే తార్కికత ముఖ్యం, ఆర్ద్రత ముఖ్యం. గుండెల నిండా ఆర్ద్రత. అందరూ సమానమే, అన్నీ సమానమే, నాకే ప్రత్యేకత వద్దు, అక్కర్లేదు. దాన్ని అందరి చేత ఒప్పించాలి, దాన్ని ఒక ఉద్యమ రూపం ధరింపజేయాలంటే తార్కికత ఉండాలి, వాదనాశక్తి ఉండాలి, పాండిత్యం ఉండాలి, వాక్చమత్కారం ఉండాలి. అవన్నీ శంకరాచార్యలో ఉంటాయి, అవన్నీ వివేకానందుల్లో ఉంటాయి. అదే మనం గ్రహించాలి. ఎవరి నుంచి ఏది గ్రహించాలో అది గ్రహిస్తే చాలు. గీతలు గీసేసుకుని కూర్చుంటే కష్టం అండి. అది వారిని ఒప్పుకున్నవారు వీరిని ఎలా ఒప్పుకుంటారండి, ఇది మాట్లాడిన వారు అదే ఎలా మాట్లాడతారండి. ఈ ఎంత అజ్ఞానంతో ఉంటాయంటే ఈ మాటలు. అసలు వారిని ఒప్పుకుంటే వీరిని ఒప్పుకోకూడదా? వారిలో అన్నీ ఒప్పేసుకుంటామా? వీరిలో అన్నీ ఒప్పేసుకుంటామా? కాదనేస్తామా? వాడు మనిషి కాదా? ఆనందం లేదా? వాడు చేసే పనులు కొంత మంచివి కావా? అసలు ఎంత మహానుభావుడైనా ఆయన ఆలోచనల్లో కొంత మంచి ఉన్నట్టే కొంత పొరపాటు కూడా ఉండకూడదా? మనం అంగీకరించలేమండి. ఎందుకంటే చాలా చోట్ల, ప్రపంచంలో చాలా చోట్ల, ముఖ్యంగా మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఏమిటంటే వ్యక్తుల్ని ప్రేమిస్తారండి, వ్యవస్థల్ని కాదు. వ్యక్తులను గౌరవిస్తారు, వ్యవస్థను కాదు. వ్యక్తుల చుట్టూ తిరుగుతారు, ధర్మం పాటించాలని చూడరు, వ్యక్తుల చుట్టూ తిరుగుతారు. ఆయన మాకు చాలా సన్నిహితం, ఆయన మాకు చాలా సన్నిహితం. ఎందుకు సన్నిహితం? పని లేక. తద్వారా ఏదో పొందుదాం. చివరికి వీళ్ళేం పొందకపోగా వాడు అప్రతిష్ట పాలవుతాడు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులన్నీ వాడు చెప్పిన ప్రకారం చేసినట్టు అవుతుంది. అలాగే ప్రచారం అవుతుంది. పలానా ఆయన శిష్యులు ఇలా చేశారంటారు. అప్పుడు గురువు కాదు అప్రతిష్ట? అంచేత నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనకర్తలు ఎవ్వరూ కూడా ఈ చుట్టూ చేరే జనాన్ని అసలు ప్రోత్సహించకూడదు. మీకు ఏం పని, మీ ఇంట్లో మీరు కూర్చోండి, నేను చెప్పినట్టు చేయండి, నాకు కనపడకండి అని చెప్పాలి. రోజు రాజకీయ నాయకుల చుట్టూ చేరినట్టు 25 మంది చేరడం ఇక్కడ. ఇక అక్కడి నుంచి ఏం చేయాలో, ఎలా ఉండాలో వాళ్ళు నిర్ణయిస్తారు. చుట్టూ గోడ కట్టేసి ఇదే మొత్తం వ్యవస్థ దెబ్బతినడానికి కారణం. చివరికి దేశాన్ని సంస్కరించడానికి, రాజకీయాలు బాగు చేయడానికి సినిమా వాళ్ళని పిలవాల్సి వస్తుంది, కర్మగారిపోయి. ఎందుకంటే అందరికీ తెలుసు, దేవుడు తెలుసు. ఎలా తెలుసు? బొమ్మల్లో కనిపిస్తే తెలుసా? ఆయన దేశానికి ఏం చేస్తాడు?
రాజకీయం గురించి ఆయనకేం తెలుసు, సమాజం గురించి ఆయనకేం తెలుసు, ఆయన ఎన్ని గ్రంథాలు చదివాడు, ఎంత తపస్సు చేశాడు, అసలు ఆయన సొంత కుటుంబ సభ్యుల పట్ల ఎలా ఉన్నాడు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడు, అన్నదమ్ముల పట్ల ఎలా ఉన్నాడు, ఇవి ఏమీ మనం ఆలోచించకుండా ఆయన అందరికీ తెలుసండి. ఆయన వచ్చారండి, జనానికి 10,000 మంది వచ్చారని ఆయన పిలిచేయండి, రాజకీయాల్లోకి రమ్మనండి, ఏమిటి రమ్మని. అందుకే రాజకీయాలు భ్రష్టు పట్టి ఈ వేరే రంగాల్లో ప్రసిద్ధులైన వాళ్ళని ఇందులోకి ఆహ్వానించడం ఏమిటండి, దాంట్లో వారికి ఏం అనుభవం ఉంది. ఇక అంతకంటే మంచో చెడ్డో పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి పనిచేసుకుంటూ నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి 30 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడే దేశాన్ని పరిపాలించగలుగుతాడు. బాగా డక్కా ముక్కలు తిన్నా సరే, కొన్ని తప్పులు చేసినా సరే, ఎందుకంటే ప్రజా జీవితంతో నిత్య సంబంధం ఉంది అతనికి, మంచి చెడ్డలు తెలుసు. ఒకవేళ ఏదైనా అతని వల్ల కొంత చెడు జరిగినా అతని మనస్సు మార్చగలిగితే మంచి కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కానీ వేరే రంగాల వాళ్ళ వల్ల ఎలా జరుగుతుంది, వాళ్ళకి అందులో అనుభవం ఏముంది, ఏదో తెలిసి తెలియక మాట్లాడతారు, లేదా ట్విట్టర్లో పోస్టింగ్ చేస్తారు, సమయం వస్తే తప్పుకుంటారు హాయిగా. ఇదే మనం జాగ్రత్త పడాలి, అప్పుడైనా ఇప్పుడైనా. ఒక నాయకుడు పుట్టాలి అంటే కారణ జన్ముడు అని మన వాళ్ళు ఎందుకు అంటారంటే, అవతార పురుషుడు అని ఎందుకు అంటారంటే, దైవం ఆయనలో ఉన్నాడు అని ఎందుకు ఆరాధిస్తారంటే, ఇన్ని కలిస్తే ఒక నాయకుడు అవుతారండి. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, త్యాగానికి ప్రత్యేకంగా ఒక ఒక సంకేతం ఉండాలి, అదే క్రీస్తు రుధిర బిందువు. క్షమార్పణకి ఇంకా అంతకు మించిన వాళ్ళు లేడు మనకు. క్షమార్పణ అంటే అంతే, యంత్రదాన్నైనా క్షమించడం అంతే. తను భయంకరంగా హింసించిన వాళ్ళని క్షమించాడు ఆయన. అటువంటి క్షమాగుణం ఉండాలి. ఒక బుద్ధుని అభయముద్ర, సకల జీవులకి అభయం వేయగలిగినటువంటి బుద్ధుని అభయముద్ర. రామచంద్రమూర్తి కూడా అంతే. దదాం ఏతద్వ్రతం మమ అన్నాడు. సహృదేవ ప్రపన్నాయ తవాస్మిత చయాచతి అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. నీవే నాకు శరణం అని ఎవరు నన్ను శరణ వేడతారో వాళ్ళు మానవులు కాదండి, ఏ జీవైనా నేను రక్షిస్తా అన్నాడు. అదే రాముడు. అందుకే ఆయన అవతార పురుషుడు. ఒక ఋషిపీఠం, ఒక సనాతన ఋషిపీఠం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు, అత్రి, పులహుడు, పులశ్చుడు 100 మంది కలిస్తే ఋషిపీఠం అవుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పాఠాలు. ఒక శాంతి మంత్ర పాఠము, అంతిమంగా ఒక శాంతి మంత్ర పాఠం. ద్యౌశాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, విశ్వే దేవా శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. సర్వ ప్రపంచము శాంతిమయంగా ఉండాలని కోరుకునే శాంతి పాఠం. ఇన్ని కలిసి సకలము నొగలసి గాంధీ జన్మము నెత్తెను. ఇవన్నీ కలిస్తే గాంధీ పుట్టాడు. కాబట్టి ఆయన బోధించింది ఎలా ఉందండి, ఇంకోలా ఎందుకుంటుంది. ఆగ్రహం ఎంతసేపు, మన ఆయువు వీడుట ఎంతసేపు. చదువులు ఎక్కడెక్కడో సాగినా, దక్షిణాఫ్రికాలో కూడా జాతి వివక్షకి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీసిన, మాతృభూమి కష్టాల్లో ఉందని తెలిసి మహానుభావుడు అన్నీ వదిలేసి ఇక్కడ ఉద్యమంలో చేరాడు. ఆగ్రహం ఎంతసేపు, మన ఆయువు వీడుట ఎంతసేపు. సత్యాగ్రహం ఒక్కటే తగును, దారుణ హింస నశింపజేయగా. నిగ్రహమోనుడంచు మహనీయుడు గాంధీ వచింతినంతనే. విగ్రహమూర్తులై వినుచు విప్లవ రీతిని మార్చివేయరే. ఆగ్రహం ఎంతసేపు, మన ఆయువు వీడుట ఎంతసేపు. అయ్యా, హింసని బోధిస్తున్నవారు, హింసను నమ్ముతున్నవారు ఒక్క విషయం ఆలోచించండి. నేను చెబుతున్నది కొత్త ఆలోచన కాదు అన్నాడు. ఎందుకంటే మన సంప్రదాయంలో రాముడు అదే మాట చెప్పాడు. సాధ్యం అయ్యేంత వరకు అహింసా మార్గంలో వెళ్ళండి, సాధ్యం కానప్పుడే హింసా మార్గం. రామాయణం కానీ భారతం కానీ కేవలం యుద్ధ మార్గాన్ని సూచించలేదండి. రామాయణం యుద్ధం జరగడానికి ముందు రోజు రాత్రి కూడా అంగదుడిని పంపించాడు రాముడు. అప్పటికి వినకపోతే పోన్లే అని ఊరుకుంటాడా? మానవ ధర్మమా? మనం ఊరుకుంటామా? ఎవరన్నా ఊరుకుంటారా? అలా ఊరుకుంటే రాముడిని గౌరవించేవారా? చేతకానివాడు అనేవారు కదా. ఏదో ఊరికి యుద్ధాలు చేశారని మాట్లాడదు. ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎన్ని ప్రయత్నాలు జరిగాక చేశారు. అక్కడికి హనుమంతుడు ముందుగా వెళ్ళి, ఊరి సన్నాసి, నువ్వు ఏ వాలి చేతుల్లో చిక్కి ఓడిపోయావో, ఏ వాలి నిన్ను చంకలో ఎరిగించుకుని 7 సముద్రాలు తిప్పాడో ఆ వాలిని ఒక్క బాణంతో చంపాడయ్యా. పోనీ ఇంకో మాట చెబుతున్నా, నిన్ను జయించిన వాడు కార్తవీర్యార్జునుడు, కార్తవీర్యార్జునుడు జయించిన వాడు పరశురాముడు, ఆ పరశురాముడు జయించిన వాడు రాముడు, ఆయనతో నీకు తగాదా ఏమిట్రా? ఇదంతా భేదోపాయం కాదండి.
నీ రాజ్యం మాకు అక్కర్లేదు నాయనా, సీతాదేవి కోసం మేము యుద్ధం చేస్తున్నాం, మా సీతను మాకు ఇచ్చేసి నీ రాజ్యం నువ్వు అట్టు పెట్టుకో అనడం దానోపాయం కాదా? నాయనా ధర్మాన్ని గురించి చెబుతున్నా, ఇంతవరకు ధర్మఫలాలు అనుభవించావు, ఇప్పుడు అధర్మ ఫలాలు అనుభవిస్తున్నావు అని చెప్పడం సమోపాయం కదా. సామ దాన భేద ఉపాయాలన్నీ పాటించి చివరికి త్రికూట లంకలోకి వచ్చాక త్రికూట పర్వతం మీద విడిది చేశాక కూడా అంగదుడిని పంపించాడే, ఇదంతా అహింస కాదండి? కొత్తగా ఎవరో చెప్పక్కర్లేదండి హిందూ మతానికి అహింస గురించి. హిందువులు మొదటి నుంచి అహింసనే నమ్ముకున్నారండి. కానీ ఆ అహింస ఎప్పుడు పనిచేయదని తెలిసిందో అప్పుడు లౌటి పట్టుకుంటారండి. మరి పట్టుకోకుండా ఎలాగండి? హిందుత్వం హింసకు దూరం, హింసాం దోషయేతి ఇది హిందూ అంటారు. హింసను దూషించేవాడే హిందూ. అలాగే మహాభారత యుద్ధం ఏమి ఉండగానే చేసేసారా? వెంటనే ఇలా రాగానే ప్రకటించారా? 13 ఏళ్ళు ఆగాల్సిన పనే ఉందండి. ధర్మరాజును మాయ యుద్ధంలో ఓడించి మోసం చేసి ఆ ఇల్లాలకంత అపచారం చేస్తే 13 ఏళ్ళు ఎందుకంటే ఆగడం? అహింస కోసం కాకపోతే. అక్కడ కూడా మీరు అరణ్యవాసం చదువుకోండి. భీముడు కానీ ద్రౌపది కానీ ధర్మరాజుకి ఎన్ని ఉపదేశాలు చేశారో, ఎంత రెచ్చగొట్టి పారేశారు. వాళ్ళ స్వభావాలు వేరు, అందరూ ఒకలాగే ఉంటారా? కానీ ధర్మరాజు అలాగే వాళ్ళని అణిచిపెట్టి ఉంచాడే. భారవి కిరాతార్జునేయం చదవండి, అరణ్యపర్వం చదవండి, ఎన్ని ప్రయత్నాలు జరిగాయండి. అంత దారుణంగా కక్షలు రగులుతున్న రోజుల్లో కూడా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని బలాత్కారం చేయాలని చూస్తే భీమార్జునునికి ఆ సైంధవుడు దొరికితే వాడిని ప్రాణాలతో విడిచిపెట్టండి. మన కుటుంబానికి మొత్తానికి వాడే కదా బావగారు. మనకెవ్వరికీ ఆడపిల్లలు లేరు, మొత్తం అటు ఇటు చూసిన ఒక్క దుస్సరే ఉంది. ఆ దుస్సరకి భర్త, ఆ ఆడపడుచు మొగుడిని మనమే చంపేస్తామా అని ఆలోచించాడే. అటువంటి ధర్మరాజును, అటువంటి రాముడిని మనం సమర్థించలేకపోతున్నాం. సొంత చెల్లెల్ని విద్యుజ్జుకుడు అనేవాడికి పెళ్లి చేసి వాడితో ఏదో తేడా వచ్చిందని చెల్లెలు వితంతు అవుతుందని కూడా చూడకుండా శూర్పణఖ మొగుడిని విద్యుజ్జుకుడిని చంపేసిన రావణాసురుడిని మనం గొప్పవాడిగా కీర్తిస్తున్నామంటే ఈ దుర్మార్గులందరూ, మ్లేచ్ఛులందరూ ఆలోచించుకుందురుగాక. రావణాసురుడి మీద పండుగలు, రాక్షసుల పేరు మీద పండుగలు, వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్నాం, వాళ్ళు మా వర్గం అన్నాం. కర్మగాలి దుర్మార్గులందరినీ వాళ్ళ వర్గాలు చేసుకుంటున్నారు. మంచివాళ్ళు దొరక్క రావణాసురుడు గొప్ప రాజు. గొప్ప రాజు? ఏమి రాజు? రాముడు అంతకంటే గొప్ప రాజు. సొంత చెల్లెలు మొగుడిని నరికి బారేశాడు రావణాసురుడు విద్యుజ్జుకుడిని. వాడు కోపం వస్తే అవన్నీ నరికేస్తాడు. ధర్మం ఉంటే కదా. అప్పుడు జరిగిందండి యుద్ధం. భారత యుద్ధమేనా అంతే? కృష్ణ రాయబారమా? ద్రుపద పురోహితుడు రాయబారమా? కర్ణుడి దగ్గరికి స్వయంగా పరమాత్మ పెడతాడా? తల్లిని కూడా పంపిస్తాడా? కనీసం అతను ఇటు పక్షానికి వస్తే యుద్ధం ఆగిపోతుందనే భావంతో. అంతేకాని పాండవ పక్షానికి బలం చేకూరుతున్నా, బలం చేకూడనే కృష్ణుడు వెళ్ళాలని స్వయంగా కుంతీదేవిని పంపించాలండి. యుద్ధమే ఆగిపోతుందని చేశాడు కర్ణరాయబారం. ఆయన ఉద్దేశమే అది. అవతార పురుషుడని మనం అనుకునేటువంటి పరమాత్మ శాంతి కోసం ఇంత ప్రయత్నం చేసి అది ఏదీ సాధ్యం కానప్పుడు ఇంకా భిక్షాటన చేసుకోవడం కంటే ధైర్యంగా పోరాటం వచ్చిందని భారత యుద్ధాన్ని నడిపిస్తే, భారత యుద్ధం హింసాత్మకమని ఎలా అంటామండి? నోరెలా వస్తుందండి? చదవకుండా తెలియకుండా మాట్లాడడం. కానీ ఇది మన చరిత్రల్ని మనం విమర్శ చేసుకోవలసిన విధానం. ఎప్పుడూ హిందూ జీవన విధానంలో, సనాతన ధర్మంలో ఉపనిషద్ మార్గం నుంచి శ్రీరాముడి నుంచి శివాజీ వరకు కూడా అన్ని రకాల అహింసా ప్రయత్నాలు చేసి ఆ మార్గాలన్నీ విఫలమైనప్పుడే హింసా మార్గం తొక్కారు. అలా తొక్కడం ఎప్పుడూ తప్పు కాదు. అంతమంత పుట్టుక నుంచినే అహింస అన్నవాళ్ళని నాయకులను చేసి వీళ్ళని దూషించాల్సిన పనిలా. రెండింటి నుంచి మనం గ్రహించాల్సింది గ్రహించవచ్చు. ఆగ్రహం ఎంతసేపు, మన ఆయువు వీరుట ఎంతసేపు. ఆయన యుద్ధాలు తేలిగ్గానే ఉంటాయి, ఏదో ఆవేశంతో బయటకు వచ్చేస్తాం. ఆయుధం పోతుంది, ప్రాణం పోతుంది, అంతకంటే మంది ఎంతమంది చచ్చిపోతారయ్యా? ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. సత్యాగ్రహం ఒక్కటే తగును దారుణ హింస నశింపచేయగా. నిజంగా భూమండలం మీద మొత్తం హింసకు సమాధానం ఎప్పుడూ అహింసే, సత్యాగ్రహమే. ఒక సత్యాన్ని నమ్ముకుని దానికోసం, ఆగ్రహం అంటే కోపం కాదు, ఒక పట్టుదల. ఆగ్రహం అంటే అర్థం పట్టుదల. సత్యాగ్రహం అంటే సత్యం కోసం ఓ పట్టుదల బట్టి కూర్చోవడం అంతే. అన్నం తినకుండా కూర్చోవచ్చు, నిద్ర లేకుండా కూర్చోవచ్చు, రకరకాలుగా కూర్చోవచ్చు. అదే సత్యాగ్రహం అనే కొత్త మాట, ఆ విధానం మహాత్ముడు కనిపెట్టాడు. మొత్తం దారుణ మీద హింస నశింపజేయాలంటే అసలు మనిషిని తాను చేస్తున్న హింస గురించి ఆలోచింపజేయాలయా? అలా అంటే మనం ప్రశాంతంగా వాడి హింస భరించాలయా? ఎంతమంది పోయినా మంచిదే. ఎంతకాలం ఎంతమందిని చంపేస్తారో చూద్దాం అని ఒక మహత్తరమైన మార్గాన్ని ప్రచారం చేశారండి. అదేనండి గౌతమ బుద్ధుల మార్గం. ఇంకాస్త ముందుకెడితే ధర్మరాజు మార్గం అదేనండి. ఇంకా ముందుకెడితే రామచంద్రమూర్తి మార్గం అదేనండి. ఇదేమి హిందూ జీవన విధానానికి కొత్త మార్గం కాదండి.
దాన్ని నడిపించిన విధానం కొత్తగా నడిచింది అంతే. సనాతన ధర్మంలో లేనిదే లేదు. సత్యాగ్రహం ఒక్కటే తగును దారుణ హింస నశింపచేయగా నిగ్రహమూనుడంచు మహనీయుడు గాంధీ వచింప. కాస్త నిగ్రహం ఓపిక పట్టండి. ఆ నిగ్రహం దెబ్బ కొట్టడంలో చూపించేటువంటి ఆవేశాన్ని దెబ్బని భరించడంలో చూపించండి. ఎందుకంటే మనం ఆవేశంతో కొడతాం, వాడు ఇంకాస్త ఆవేశంతో వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. ఎప్పటికిది మొత్తం ఫ్యాక్షనిజం అయిపోతుంది. ముఠా కక్షలు, దేశాల మధ్యలో కూడా ముఠా కక్షలేనా? పొట్టనే నేను కొడతాడో భరిద్దాం, ఆ ఆవేశం ఏదో భరించడంలో చూపిద్దాం. నిగ్రహం అంటే అది. ఆ గ్రహాన్ని నిగ్రహం చేసుకుందాం అని ఆయన భరించాడండి. ఎన్ని లాఠీ దెబ్బలు పట్టాడండి, ఎంతకాలం జైలు శిక్ష అనుభవించాడండి. అసలు ఆ ఉద్యమం దూకే రోజుల్లోనండి ఆశ్చర్యకరమైన ఘట్టం. కాంగ్రెస్ సమావేశాలు కలకత్తాలో జరిగితే అక్కడికి గాంధీ గారు ఇంకా కార్యకర్త, చిన్న కార్యకర్త, ఓ టోపీ పెట్టుకుని తిలక్ గారు కూడా వెళ్ళాడు. అక్కడేవో సభలేవో జరుగుతున్నాయంటే ముందుకు వీళ్ళకు ఒక వసతి ఇచ్చారు. అప్పట్లో ఆ బయట సరైన వసతులు లేక ఎక్కడ పడితే అక్కడ ఒకటి పోసేసి రకరకాల కాలకృత్యాలు తీర్చుకుని అదంతా పెంట పెంటగా తయారైతే ఈ మందరు వెళ్ళిపోయారు. అప్పటికే పంచలు కట్టుకున్న సభకి. సభలో మాట్లాడటం ముఖ్యం వాళ్ళకి, ఈ శుభ్రత ఎవడికి ఎక్కర్లేదు. గాంధీ ఒక్కడు బయటకు వచ్చి సభకి వెళ్లకుండా అక్కడికి వెళ్ళడం కోసమే వచ్చినప్పటికీ ఆగి చీపురు పట్టుకుని బకెట్ పట్టుకుని మొత్తం ఈ మలమూత్ర విసర్జనతో దుర్గంధంతో భయంకరంగా ఉన్నటువంటి అసఖ్యంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం శుభ్రం చేసి గోతులు తీసి పూడ్చిపెట్టి శుభ్రంగా కడిగి ముగ్గులెట్టినంత పని చేసి శుభ్రం చేసి పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది, ఏమిటండి మీరు అక్కడ సభ జరుగుతుంటే ఇది చేస్తున్నారంటే, సభకి చాలా మంది ఉంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు అన్నట్టు. అది గాంధీ. కాళ్ళు గడిగి నెత్తిమీద జల్లుకోవలసిన మనిషి కాదు. కొన్ని ఆలోచనలు మనకి నచ్చనంత మాత్రం చేతనండి మహానుభావుల గురించి విమర్శలు చేయడం చాలా పొరపాటండి. ఒకవేళ చేయాల్సి వచ్చిన వారు చాలా గొప్పవారు, కానీ ఇదేదో ఇంకా నాకు అర్థం కాలేదు అంతే, అలా అనొచ్చుతాం. ఇది ఏదో మనకు అర్థం కాల. అంతేకాని మనం ఏదో ఒకటి నమ్మి దానికి వ్యతిరేకులైన వాళ్ళు ఎంత మహానుభావులైనా వాళ్ళని తిట్టడమే. వాళ్ళు చేసిన తపస్సులో వాళ్ళ నిగ్రహంలో మనం ఏ పార్టీ? గాంధీని ప్రేమిస్తున్నామంటే సుభాష్ చంద్రబోస్ని తిట్టాలా, భగత్ సింగ్ని తిట్టాలా? ఎందుకండి? ఎంత త్యాగం చేశారు వాళ్ళు. అలాగే భగత్ సింగ్ను సుభాష్ చంద్రబోస్ను ప్రేమిస్తున్నామంటే గాంధీ గారిని వ్యతిరేకించాలా? ఏమిటిది? ఆయన చేసిన త్యాగం ఎలా మర్చిపోతాం? అసలు ఒక సమన్వయ దృష్టి అనేది చరిత్రకారులైన వాళ్ళకు కూడా లేకపోవడం దురదృష్టం అండి. ఏదో ఒక కోణంలో ఆలోచించడమే ఎంతసేపు. ఈ కోణం ఏమైనా శాశ్వతం అంటే ఈ పెద్ద మనిషి ఈ త్రికోణమైన ఎప్పుడు మారతాడో తెలియదు. మళ్ళీ మారగానే మళ్ళీ ఇంకోటి అంటూ ఉంటాడు. నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. మరే తెలుసుకోలేనప్పుడు నోరు మూసి కూర్చోవలసింది, వాక్కుండా పుస్తకాలు రాయకుండా. మనకు తోచిన పుస్తకాలన్నీ అడ్డగోలుగా మానవ సంబంధాలు చెడిపోయేలాగా రాసేయడమును, చివరికి మనం వెళ్ళి అరుణాచలంలో తపస్సు చేసుకోవడమును. మనం బాగున్న మన లోకం చెడిపోయింది. ఇలా చాలామంది చేశారు. ఎప్పుడో చివరిలో పశ్చాత్తాపడితే ఎవడికే? ఆలోచించాలి బాధ్యత. ఒక వ్యక్తిని సమర్థించదు, అందుకే విషయాన్ని బట్టి సమర్థన ఎంతసేపు. గాంధీలో మనం మెచ్చుకోవద్ది మనమెంత మెచ్చుకోవడానికి. అసలు మనం ఆచరించాల్సినవి చాలా ఉన్నాయి మహానుభావులు. అనగానే మొత్తం విప్లవరీతిని మార్చివేయాలి. అందరూ దూకారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా నీతికి, నిజాయితీకి, శుభ్రతకి, అహింసకి ప్రాధాన్యం ఇచ్చాకే సామూహిక జీవితానికి బోధన చేశాడు. ఎప్పుడు ఏ సిద్ధాంతాలు మనం ప్రవచించినా, ఎంత కవిత్వం మనం రచించినా, ఎన్ని పుస్తకాలు ముద్రించినా, ఎంత వేదాంతోపన్యాసాలు ఇచ్చినా ముందు మన ఒళ్ళు మన ఇల్లు శుభ్రంగా లేదంటే మనం పనికిరామని అర్థం అండి. మన ఇంట్లో లేచిన దుప్పటి మడతట్టామా? తరగడాలన్నీ సమానంగా ఉన్నాయా? పక్కబట్టలన్నీ ఓ చోట ఉన్నాయా? చదివేసిన పత్రికలన్నీ ఓ చోట ఉన్నాయా? అసలు ఈ పెద్ద మనిషి, ఈ కవో పండితుడో వీడెవడో, వీడు కూర్చునే బల్ల శుభ్రంగా ఉందా? వీడు కూర్చునే కుర్చీ శుభ్రంగా ఉందా? వీడు పక్కన పుస్తకాలన్నీ సర్దున్నాయా? ఎక్కడిది అక్కడ పారేయడం పోవడం నాకు చాలా నండి. అవన్నీ కుదరదండి. మా ఆవిడ చూస్తూ ఉంటుందండి. మీ ఆవిడకే రావాల్సింది పేరు, నీకు అనవసరంగా వచ్చింది మహాకవి. ఆవిడకే రావాల్సింది పేరు. ఆవిడ ఎక్కడో పక్కన ఉంది పాపం. వెళ్ళి ఎప్పుడో ఈయనకి సన్మానం చేసినప్పుడు పిలుస్తారు, అది కూడా ఈయనకు గుర్తుంటే. ఈయన పిలవడగా ఇల్లంతా సర్దుతున్నది ఆవిడ, ఒళ్ళంతా సర్దుతున్నది ఆవిడ, శుభ్రంగా చూస్తున్నది ఆవిడ. పేరు ఈయనక. ఈయనేదో గిలికేట 4 ముక్కలు ఇక్కడ. ఇంకా అది ఒకటే అనమాట. ఓ సిగరెట్ కాల్చుకుంటూ అప్పటికేని సిగరెట్ కాల్చిన కవిత్వం కూడా రాదు దీనికి. ఇదో బలహీనత. ముందు ఆ బలహీనతను జయించాలి. ఏ రకమైన వ్యక్తిగతమైన నీతి, నిజాయితీ, పద్ధతులు ఏమీ లేకుండా మేము ఏదో కళలో గొప్పవాళ్ళం, రాజకీయంలో గొప్పవాళ్ళం, సంఘ సంస్కరణలో గొప్పవాళ్ళం, వేదాంతంలో గొప్పవాళ్ళం, దీనికిండా గొప్పతనాలు మన వ్యక్తిగత జీవితంలో ప్రతిఫలించినప్పుడు, మన ఇల్లు ఒళ్ళు ముందు జాగ్రత్తగా లేనప్పుడు మన వరకు మనమేనా ఉండాలా?
కొన్ని కుటుంబ సభ్యులు కూడా బాధ్యత వహించలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి ఇవాళ. కానీ మన వరకు మనమేనా ఉండాలా? అది కూడా అక్కర్లేదా? ఆ వ్యక్తిగత జీవితం పట్ల కూడా అంత శ్రద్ధ వహించాడు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే, కులాతీతం అంటే కులాతీతమే, శుభ్రత అంటే శుభ్రతే, నిరాడంబరత అంటే నిరాడంబరతే. అందుకే మహాత్ముడు, అందుకే ఆయన పోరాటానికి తట్టుకోలేకపోయారు. హింసాయుతమైన పోరాటానికైనా సమాధానం చెప్పారు బ్రిటిష్ వారు, ఈ శాంతియుత పోరాటానికి చెప్పలేకపోయారు. ఎందుకంటే కర్రెత్తి కొట్టడానికి వాళ్ళకే వణుకొస్తుంది. మాట్లాడకుండా ఉండేవాడిని ఎలా కొడతాం? తిరిగి కొడితే 2 దెబ్బలు కొడతాం. వాడు ఊరికే కూర్చున్నాడు. ఇదేమిటిది? అమాయకమైన ఓ పిల్లినో కుక్కనో కొట్టడానికి ఈయన కొట్టడానికి తేడా ఏదైనా ఉందా? ఓ పౌరాన్ని చంపుతున్నట్టుగా ఉందని ఆలోచించారండి సైనికుల్లో. ఆయన ప్రయత్నాలు భరించే జనతా సింధువులే కమైకదలగా జాతీయతా భంగముల్ ఘనతంగంచన ఆంగ్ల పాలకులలో కంగారు పుట్టించే. జనతా సింధువులే కమైకదలగా జాతీయతా భంగముల్ ఘనతంగంచన ఆంగ్ల పాలకులలో కంగారు పుట్టించే. సజ్జనతా సౌధము గుల్పగా మత మహాజడ్యమ్ములన్ రేప. సజ్జనతా సౌధము గుల్పగా మత మహాజడ్యమ్ములన్ రేప. సాధననే నమ్మిన గాంధీ బోధనలతో దాటించిన కష్టముల్. సాధననే నమ్మిన గాంధీ బోధనలతో దాటించిన కష్టముల్. ఒక ఉద్యమాన్ని నడపడం, అందులో అహింసాయుతంగా నడపడం అంటే సామాన్యమైన విషయం కాదండి. జనతా సింధువు లేకమయ్య కదలగా జనం సముద్ర తరంగాల్లో వచ్చిపడ్డారండి దారుల మీదకి, రహదారుల మీదకి. జాతీయతా భంగములు ఘనతంగాంచిన ఆంగ్ల పాలకులలో కంగారు పుట్టించి. ఆ విప్లవ మహాసాగరం కదులుతూ ఉంటే, శాంతియుతమైన అది కదులుతూ ఉంటే, అందులో లేచినటువంటి జాతీయవాద తరంగాలు ఉన్నాయే, అవి ఈ ఆంగ్ల పాలకులు ఘనత వహించిన హిజ్ ఎక్సలెన్స్, ఇవన్నీ యువరానర్ అక్కడి నుంచి వాళ్ళు నేర్పినవే కదా ఇవన్నీ. వాళ్ళకి కంగారు పుట్టించే. ఇదేమిటి ఒక్క మనిషి ఇలా చేసేస్తున్నాడు, బక్కగా ఉన్నాడు, ఓ పూట తింటాడు, అది కూడా మేకపాలు తాగుతాట, బొంబాయి శనగలు తింటాట. ఈయన బొంబాయి ఎక్కడండి బాబు, బొంబాయి నుంచి బోడపాడ వరకు మొత్తం కదిలిస్తున్నాడు ఈయన. ఆయన ఆశ్చర్యపోయారండి. ఇప్పుడు చెప్పండి, వ్యక్తిగత జీవితంలో పవిత్రతకి, నీతికి, నిజాయితీకి దేశం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో. నాయకుడైన వాడు తాను చెబుతున్న మాటలకి కట్టుబడి ఉంటే, నిరాడంబర జీవనం గడపగలిగితే, తన తర్వాత ఆధిపత్యాన్ని తన వారసులకు అప్పగించకుండా రంగంలో అనుభవం ఉన్న వాళ్ళకి అప్పగించగలిగితే, ఆ నాయకుడిని జాతి మొత్తం ఆరాధించదండి. ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాం? మనవాళ్ళే ఎంత అనుభవజ్ఞులైన వాళ్ళు పార్టీలో ఉన్నా సరే బొడ్డోడన్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇస్తారు. ఈ అనుభవజ్ఞులైన వాళ్ళు నొట్టె లేచి కూర్చుంటారే, మన కర్మ ఇంతేరా అంటారు. ఇది ప్రజాస్వామ్యం. జనతా సింధువులు ఏకమై కదలగా జాతీయతా భంగముల్ ఘనతంగంచిన ఆంగ్ల పాలకులలో కంగారు పుట్టించి. సజ్జనతా సౌధము గొల్పగా మత మహాజాడ్యమ్ములన్ రేప. సాధననే నమ్మిన గాంధీ బోధనలతో దాటించిన కష్టములు. సజ్జనులు శాంతియుతంగా సాగిస్తున్నటువంటి ఈ పోరాటం ఒక మహాభవనంలా లేస్తోంది పైకి. దీన్ని ఎవరూ కోల్చలేదు అన్నట్టుగా. కానీ దాన్ని కోల్చడానికి వీళ్ళు ఉపాయం కనిపెట్టారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రాలు కూడా ఉంటాయి. ఎంతో వైభవం సాధిస్తామండి కష్టపడి, ఒక 50 ఏళ్ళు కష్టపడి, వైజ్ఞానికంగాను, సాంకేతికంగాను, శాస్త్రీయంగాను. ఒక్క బాంబు పెడతాడు తీవ్రవాది, మొత్తం పోతుంది. అలాగే పెట్టారు బాంబు. మత మహాజాడ్యమ్ములను రేప. హిందువులకి ముస్లింలకి మధ్యలో తగాదాలు పెట్టేశారు. ఓ రెచ్చగొట్టు పారేశారు. స్వాతంత్రం వచ్చాక కూడా చాలా కాలం కొనసాగింది ఈ విధానం. డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు. ఇవి చాణక్య నీతి శాస్త్రం సహా మన నీతి శాస్త్రాల్లో స్వదేశ రక్షణ కోసం, స్వధర్మ రక్షణ కోసం మాత్రమే చెప్పారు. మనం గ్రహించాలి. రాజనీతి అనగానే వంకర అని అనకూడదు, తప్పది. రాజనీతి ధర్మం కోసం. అందుకే అంత గొప్ప రాజనీతిని, కుటిల వ్యూహాలను కూడా కొన్ని చెప్పినటువంటి చాణక్యుడు ఆయన చంద్రగుప్తుని పరిపాలనకు వచ్చే సమయానికి రాక్షసుణ్ణి కూడా ఏదో రకంగా మార్చి ఇతనికి మంత్రిని చేశాడు. ఎందుకంటే తెలివైన వాడు, అతని తెలివి దుర్వినియోగం అవుతోంది. మంచి పక్షంలో ఉంటే సద్వినియోగం అవుతుంది అని ఆ తెలివితేటల్లోనే వ్యూహానికి పై వ్యూహం రచించి రాక్షస మంత్రి అభినందనలు పొంది చివరికి రాక్షసుని పట్టుకుని మంత్రి
ఇన్ని రకాల తెలివితేటలు ఉపయోగించింది జాతిని కాపాడడానికయ్యా, ధర్మాన్ని కాపాడడానికయ్యా. చంద్రగుప్తుడు అమాయకుడయ్యా, ఏదో అలా రాజును చేశాను నేను, నువ్వు కాపాడకపోతే ఎవరిని కాపాడతాడు, ఎవరు కాపాడతారు అని రాక్షసుడిని చంద్రగుప్తునికి మంత్రిని చేశారండి. నిస్వార్థ త్యాగమూర్తి చాణక్యుడు. అటు నిన్ను కౌటిల్యుని పిలవాలా, సాక్షాత్ కాలకంఠుడైన శివుడని పిలవాలా? అటువంటి ఆరాధ్యులండి ఈ దేశంలో పుట్టిన మహానుభావుల ఆరాధనీయులు. వాళ్ళ వ్యూహాలన్నీ ఏవో మనకు అనిపిస్తాయి. ఆ కుటిల వ్యూహం దేనికోసం? అవసరమే, అత్యవసర పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో. అది కూడా ధర్మాన్ని గెలిపించడానికి. ఆ గెలిపించిన వెంటనే దాన్ని వదిలేయారు అక్కడ. ఇదే భారతీయ సిద్ధాంతం, తత్వం. అందుకని మహాజాడ్యాలు రేపేశారు, కలహాలు పెట్టారు. కానీ సాధననే నమ్మిన గాంధీ బోధనలతో దాటించిన ఆ కష్టము. సాధన చేసి ఈశ్వరాల్లా తేరేనాం సవకో సన్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనే కీర్తనతో ప్రజోద్యమాన్ని భక్తి ఉద్యమంగా మార్చి, అన్ని మతాలు కలిసి భారతదేశమాతను సేవించేటువంటి విధానంగా మార్చి నడిపింపజేశాడు మహానుభావుడు. అతనికి నివాళి ఘటిస్తూ 23:30 గంటల పాటు ఆ మహనీయుని స్మరణలో ఉందాం. మళ్ళీ కలిసేంత వరకు తెలుగులో